ఉమ్మడి అనంతపురం జిల్లాలోని పెట్రోల్ బంకుల్లో మోసాలు చేస్తున్నారని జిల్లా విజిలెన్స్ అధికారి ప్రసాద్ తెలిపారు. అనంతపురంలోని పెట్రోల్ బంకుల్లో తనిఖీలు చేసిన విజిలెన్స్ అధికారులు ఈ మోసాలను బయటపెట్టారు. 1 లీటర్కు 60 నుంచి 100 మిల్లీలీటర్లు తక్కువగా వచ్చేలా పంపులో ట్యాంపరింగ్ చేశారని వివరించారు. తనిఖీలు చేస్తున్న విషయం తెలుసుకుని కొన్ని పెట్రోల్ బంకుల్లో ట్యాంపరింగ్ చేసిన చిప్లను తొలగించినట్లు విజిలెన్స్ అధికారి వెల్లడించారు. 3 బంకుల్లో ట్యాంపరింగ్ మోసాలు చేస్తున్నట్లు గుర్తించామన్నారు. పెట్రోల్ బంక్ మీద తనిఖీ చేయడం జరిగింది. 3 పెట్రోల్ బంకుల్లో ట్యాంపరింగ్ చేసినట్టుగా మేము గుర్తించడం జరిగింది. పై భాగంలో డిస్ప్లే బోర్డులో మదర్ బోర్డులో ప్రోగ్రామ్ చేసిన ఒక చిప్ ని ఇన్సర్ట్ చేయడం ద్వారా దాన్ని ట్యాంపరింగ్ చేయగలుగుతున్నారు. వీళ్ళు ప్రతి లీటర్ కి సుమారుగా 60 నుంచి 100 ml తక్కువ పడేటట్టుగా ఒక ప్రోగ్రామ్ తయారు చేసిన చిప్ ని దాంట్లో అమర్చారు. దీన్ని ఆన్ ఆఫ్ మోడ్ లో కానీ రిమోట్ ద్వారా కానీ దీన్ని ఆపరేట్ చేస్తున్నారు. దీంట్లో ఒక పెట్రోల్ బంక్ లో సపోజ్ సోమలదొడ్డ పెట్రోల్ బంక్ తీసుకుంటే సుమారుగా 25 లక్షల డీజిల్ కమ్ పెట్రోల్ డెలివరీ అయ్యింది, అంటే అమ్మకాలు జరిగినాయి. అంట్లో 10% అంటే 100 ml తగ్గించేస్తే 2,50,000 లీటర్స్ ప్రజలకు మోసం జరిగింది. అమౌంట్ సుమారుగా 2,50,00,000 ఉంటుంది. ఈ విధంగా ప్రజలకి సుమారుగా ఒక్కొక్క పెట్రోల్ బంక్ నుంచి ఈ స్థాయిలో మోసం అయితే జరిగింది. ప్రజలు ఈ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. మాకున్న సమాచారం ప్రకారం ఇది హైదరాబాద్ బేస్ చేసుకుని కొంతమంది ఇక్కడికి వచ్చి చేయడం అనేది జరిగింది. మాకు ఉన్న సమాచారం